ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటారు. నిజం చెప్తున్నాను వల్ల దొంగలు దివానాగాళ్ళు కొంపలు ముంచేటోళ్ళు ఎక్కడెక్కడనో ఉండరుల్లా, మనతోనే ఉంటారు, మన చుట్టుముట్టే తిరుగుతారు, మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకులు లెక్క నటించి జీవిస్తారు. చాలా హుషారు పిట్టలు అన్నట్టు. ఇక ఈ సుంటోళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలి. ఇక అసుంటోళ్ళను పట్టుకునుడు అవుతుందా? కానీ పట్టుకున్నారు. ఇంతకు ఆ ఇంటి దొంగలు ఎవరు అని అంటారా? పాండ్రి మరి పురాగ స్టోరీ చెప్తా, ఇందాం నడువురి. అయితే కర్నగల్ల జిల్లాల హుజురాబాద్ల నొల్ల మొన్న ఇగో వీళ్ళింట్లో దొంగతనం అయింది. పాపం ఇద్దరు ముసలోళ్లను పొట్టు పొట్టు కొట్టి 70 తులాల బంగారము, ₹1,00,000 నగదు, సెల్ ఫోన్లు అన్ని ఎత్తుకపోయిర్రు. ఇక పాపం వీళ్ళ బాధ చూడు వల్ల వీళ్ళను కొట్టేటందుకు చేతులు ఎట్లొచ్చినాయో ఆ దొంగలకు. అయితే దొంగతనం జరిగిన 24 గంటలల్లనే ఆ దొంగలు దొరికిండ్రొల్ల. అగో వీళ్ళే. ఇంట్లో ఒక ఆడ మనిషి కూడా ఉన్నది కదా, ఇంతకు వీళ్ళెవలు అని అంటారా? అగో వీళ్ళు స్వయాన కొడుకు కోడలు. అరే అవంటనోల్లా కొడుకును కోడలు సొంతింట్లో దొంగతనానికి తెగబడ్డరోల్లా. ఇక చెప్పుర్రి కథ ఎట్లున్నదో. ఆలుమోగలు కలిసి ఇక ఇంకా కొందరిని జమ చేసి సొంతింట్లోనే చోరీ చేసిర్రు. పాపం ఆ దొంగ కొడుకు తల్లిదండ్రులను కొట్టిండు కూడా. వాని చేతులు ఇరిగిపోను. చూసినవా కథ ఎట్లున్నదో? కలికాలం పాడుగాను కొడుకు కోడలు కలిసి సొంతింట్లోనే దొంగతనం చేసుడేందోల్లా. రాను రాను జనాలు ఎట్లా తయారెత్తున్నారంటే రామచంద్ర ఏందో ఏమో పోన్రమ్మా. రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటిల లోపల లాస్ అయ్యి సుమారు ₹1,80,00,000 అప్పులైనాయని చెప్పి, సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో ఇది చేయాలని చెప్పి వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్ళకు, తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు. సో దాని విషయం లోపల ఒక పద్ధతి ప్రకారం ఆమె మీద తర్వాత వాళ్ళందరి మీద దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి సుమారు 70 తులాల బంగారం, 5 lakhs క్యాష్ ఎత్తుకొని పోవడం జరిగింది.